బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నాడు ఎన్టీఆర్ ని హరికృష్ణను ఇప్పుడు తనను 3 సార్లు గెలిపించారని గుర్తు చేశారు. హిందూపూర్ నియోజకవర్గం నందమూరి కుటుంబం మధ్య విడదీయరాని అనుబంధం ఉందన్నారు ఆయన. నియోజకవర్గంలో ఆయన పర్యటన హుషారుగా సాగింది. మగ్గం నేసి చేనేతపై తన అభిమానం చాటుకున్నారు. హిందూపూర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతామని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎంతో కాలంగా చిరకాల వాంఛ తెలుగు హిందూపురం పట్టణ ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయండి. సో ఇవాళ 92,50,00,000 రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. కానీ అప్పుడు ఆ తర్వాత పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మారింది. వాళ్ళేమో ఈ 25% పండి రీటెండరింగ్ అని గాడిది గుట్టని ఏదో కన్ఫ్యూజ్ చేసి మొత్తం అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ ఎంతో కాలంగా చిరకాల వాంఛ తెలుగు హిందూపురం పట్టణ ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయండి. సో ఇవాళ 92,50,00,000 రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. కానీ అప్పుడు ఆ తర్వాత పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మారింది. వాళ్ళేమో ఈ 25% పండి రీటెండరింగ్ అని గాడిది గుట్టని ఏదో కన్ఫ్యూజ్ చేసి మొత్తం అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవాళ ఎంతో కాలంగా చిరకాల వాంఛ తెలుగు హిందూపురం పట్టణ ప్రజల యొక్క వాంఛ రైల్వే రోడ్డు అంటే రోడ్స్ అన్ని చాలా బాగా కంజెస్టెడ్ ఉన్నాయండి. సో ఇవాళ 92,50,00,000 రూపాయలు మనం తెచ్చుకోవడం జరిగింది. అంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చాము స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద. కానీ అప్పుడు ఆ తర్వాత పనులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం మారింది. వాళ్ళేమో ఈ 25% పండి రీటెండర్. వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నాడు ఎన్టీఆర్ ని హరికృష్ణను ఇప్పుడు తనను 3 సార్లు గెలిపించారని గుర్తు చేశారు. హిందూపూర్ నియోజకవర్గం నందమూరి కుటుంబం మధ్య విడదీయరాని అనుబంధం ఉందన్నారు ఆయన. నియోజకవర్గంలో ఆయన పర్యటన హుషారుగా సాగింది. మగ్గం నేసి చేనేతపై తన అభిమానం చాటుకున్నారు. హిందూపూర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని బాలకృష్ణ చెప్పారు. హిందూపూర్ లో వైసీపీ ఆఫీస్ పై దాడి చేయడాన్ని ఆ పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు ఒక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. కూడా అనంతపురం పట్టణానికి కూడా రాకుండా తాడిపిత్రికి అతన్ని కూడా తీసుకోమని కూడా తరలించడం కూడా జరిగింది. నేను ఒకటనే అడుగుతున్నాను పోలీసు వారిని కూడా, మీరు శాంతి భద్రతలు రక్షించడానికి మాత్రం మీరు నియమించబడినారా? చట్టాన్ని అమలుపరచడానికి మీరు నియమించబడినారా? లేకుంటే మీరు ఎందుకు నియమించబడినారు అని చెప్తారు. ఈ తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని ఏమన్నా నియమించారా? ప్రజల యొక్క కష్టంతో ఉండే దాని జీతభత్యాలు మీకు ఆ కష్టార్జితంతో తీసుకున్న పన్నుల రూపంలో తీసుకుని మీకు జీతభత్యాలు చెల్లించింది ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడానిక? లేకపోతే ఈ గూండాలు ఏం చేసినా కూడా, అరాచకవాదులు ఏం చేసినా కూడా, ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికి మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పోలీసు వారిని.